అబద్దాలను అవలీలగా చెప్పడంలో ప్రధాని మోదీ కేసీఆర్ ఎక్స్పర్ట్స్ అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అమర్నాథ్ యాత్రకు 7.5 లక్షల మంది భద్రతా బలగాలు ఉంటే ఉగ్రవాదులు ఎలా దాడి చేశారని ప్రశ్నించారు. సరిహద్దుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మన యుద్ధ విమానాలు 5 ధ్వంసమయ్యాయని చెప్పారు. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుండగా ఉగ్రవాదులను చంపారని, ముందే ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు నారాయణ. అబద్ధాన్ని ఎలాంటి సంశయం లేకుండా అనర్గళంగా మాట్లాడగలిగిన వాళ్ళు ముగ్గురు. ఒకటి మనకు తెలియదు, గబ్బర్స్ ప్రచారం చెప్తారు, గబ్బర్స్ మనకు చూడలే. ఇప్పుడు తాజాగా ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. ఒకళ్ళు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 2 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు. వీళ్ళు అబద్ధాన్ని కూడా నిజంగా తడబడక లేకుండా బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు. అక్కడ ఉన్నది కోటి జనాభా జమ్మూ కాశ్మీర్. తర్వాత ఎక్కడ పెట్టినా సెక్యూరిటీ అంత పకడ్బందీగా ఉంది. అంత చేస్తున్నా సెక్యూరిటీ ఫోర్స్ అంటే రాలేదు. మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉంది, ఆ సెక్యూరిటీ ఫోర్స్ రాలేదు. అది ఒకటి ఒక సస్పిషియస్. అక్కడ దాదాపుగా 500 కుటుంబాలని తరలించేశారు. 22 మంది చనిపోయారు. వాళ్ళు తలా ₹1,00,000 ఇచ్చారు చెప్తే అంతకన్నా మించి ఒక కాంపెన్సేషన్ ఇవ్వలే. విమానంలో చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తున్నారు. సరిహద్దుల్లో టెర్రరిస్టులకు బాధలు పడినటువంటి వాళ్ళకి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చి దులుపుకున్నారు. కరెక్ట్గా ఎన్నికలకి దీన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తారు. ఇదంతా శవాల మీద పిల్లలు కొట్టుకాలి కాదు. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న అప్పుడు పెహల్గామ్లో పాల్గొన్న సింధూర్ యాక్ట్లో పాల్గొన్నటువంటి ఒక టెర్రరిస్ట్ దొరికాడని కాల్చి చంపేశారు. ఎప్పుడు పార్లమెంటు స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా అదే టైం చంపారు. అంటే ముందే దొరికితే దాచిపెట్టారా లేకపోతే ఏం జరిగింది తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి సాడ్ దుఃఖంతో కూడుకున్న ఇన్సిడెంట్ని దాన్ని రాజకీయ పబ్బం కోసం ఉపయోగించుకునే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ బరి తెగించింది.